ఓకే, ప్రభునందు ప్రియమైనటువంటి పరుసు వ్యాంజలికల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఈస్టర్ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, మరి అందరు కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. జరుగుతున్నటువంటి ఈస్టర్ ఆరాధన అంతటినీ దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నేను స్తుతించి నీ నామాన్ని గణపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు నీవు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో మంది ఈ దినాన్ని క్షణాన్ని చూడలేక ఈ లోకయాత్రలు ముగించుకున్నారు. ప్రభువా, మేమైతే నీ సన్నిధిలో సజీవ లెక్కలో ఉండి ఈస్టర్ సండే నీ సన్నిధిలో ఈస్టర్ ఆరాధన చేయడానికి నీ కృపనిచ్చారు. ప్రభువా, మా సంఘ బిడ్డలందరినీ నీ సన్నిధికి నడిపించండి. జరుగుతున్న ఈస్టర్ ఆరాధన అంతటిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఈ దినము నీవు మా కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, మరణము గెలిచి తిరిగి లేచిన జయశీలుడమైన దేవుడు నీవే. కాబట్టి ఈ రోజు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి పరిగెత్తుకొని వచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ కృపతో నింపమని జరుగుతున్న స్తుతి ఆరాధన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి స్తుతి ఆరాధన ద్వారా మరి పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Yes. కృతపాట నా యేసు ఇచ్చెను నా నోట, కృతపాట నా యేసు ఇచ్చెను. నా యేసు ఇచ్చెను. జీవిత కాలమంతా ఆనందించెదను ఆయనను పాడెదను. జీవిత కాలమంతా నా నోట కృతపాట నా యేసు ఇచ్చెను. నది బాధలందు నన్ను ఆదుకొనెను, కష్ట నష్టము తొలగించి శుభీకరించెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను, కష్ట నష్టము తొలగించి శుభీకరించెను. ఆనందించెదను ఆయననే పాడెదను. జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదను. జీవిత కాలమంతా నా నోట కృతపాట నా యేసు ఇచ్చెను. నా నోట కృతపాట నా యేసు ఇచ్చెను. ఇహలోక శ్రమలు నిర్ణయం చేయును, పరలోక జీవితం వాంఛించెదను. ఇహలోక శ్రమలు నిర్ణయం చేయును, పరలోక జీవితం వాంఛించెదను. ఆనందించెదను ఆయననే పాడెదను. జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదను. జీవిత కాలమంతా నా నోట కృతపాట నా యేసు ఇచ్చెను. నా నోట కృతపాట నా యేసు ఇచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా.
మరి ఒక పాట పాడి దేవుని నామం కనపరచుదాం. అనుక్షణము నిన్ను కొలుతును పాట పాడి ఆ నామం కనపరచుదాం. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవులవైనా ఉన్నవైనా, రాబోవులవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. ఒంటరినైనా కంట నీరు తుడిచావే, ఒంటరినైనా కంట నీరు తుడిచావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే, మంటినైన నన్నుని బంటుగా చేసావే, మంటినైన నన్నుని బంటుగా చేసావే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహము గొన్నావే, దోషినైన నాకై దాహము గొన్నావే, ఊహకందరయ్యా నీ ధర్మము, ఊహకందరయ్యా నీ ధర్మము, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే
అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక పాట పాడి ఆయన నామాన్ని కనపరుచుదాం. యూదా రాజసింహం తిరిగి వచ్చి. రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. నరక శక్తులన్నీ ఓడిపోయెను, ఓడిపోయెను, అవన్నీ రాలిపోయెను. నరక శక్తులన్నీ ఓడిపోయెను, ఓడిపోయెను, అవన్నీ రాలిపోయెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. యేసు లేచెనని రూఢి ఆయెను, రూఢి ఆయెను, సమాధి ఖాళీ ఆయెను. యేసు లేచెనని రూఢి ఆయెను, రూఢి ఆయెను, సమాధి ఖాళీ ఆయెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. దానుడని మరణించాడు, మరణించాడు, మరణుడు మరణించాడు. పునరుత్థానుడింకా మరణించాడు, మరణించాడు, మరణుడు మరణించాడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. హల్లెలూయా హల్లెలూయా. చివరిగా నేడు సజీవుడు యేసు అనే పాట పాడి ఆయన నామాన్ని కనపరుచుదాం. నేడు సజీవుడు యేసు, నేడు సమాధిలో యేసు, నేడు సజీవుడు యేసు, నేడు సమాధిలో యేసు. పునరుత్థానుడు యేసు, పునరుత్థానుడు యేసు, పునరుత్థానుడు యేసు, పునరుత్థానుడు యేసు, పునరుత్థానుడు యేసు, పునరుత్థానుడు యేసు. ఇది సర్వజనానికి శుభవార్త, ఇది పునరుత్థాన సువార్త. ఇది సర్వజనానికి శుభవార్త, ఇది పునరుత్థాన సువార్త. ఇది పునరుత్థాన సువార్త. నేడు సజీవుడు యేసు, నేడు సమాధిలో యేసు, నేడు సజీవుడు యేసు, నేడు సమాధిలో యేసు. మరణము గెలిచిన యోధుడు యేసు, జీవని అతడిలో. మరణపు ముళ్ళును విరచిన వీరుడు నా ప్రభు యేసుడు. మరణము గెలిచిన యోధుడు యేసు, జీవని అతడిలో. మరణపు ముళ్ళును విరచిన వీరుడు నా ప్రభు యేసుడు.
యేసు పునరుత్థానుడేసు 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 ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుత్థాన సువార్త ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుత్థాన సువార్త ఇది పునరుత్థాన సువార్త ఐదు సజీవుడు యేసు లేడు సమాధిలో యేసు అద్యతి సజీవుడు యేసు లేడు సమాధిలో యేసు బంధింపజాలడు జీవాధిపతి యేసుని రాతి సమాధియా పలియు సజీవమూర్తిని మృత్యువు బంధింపజాలడు జీవాధిపతి యేసుని రాతి సమాధియా పలియు సజీవమూర్తిని పునరుత్థానుడేసు 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 ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుత్థాన సువార్త ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుత్థాన సువార్త ఇది పునరుత్థాన సువార్త నేడు సజీవుడు యేసు లేడు సమాధిలో యేసు నేడు సజీవుడు యేసు లేడు సమాధిలో యేసు తన మరణముతో నశింపచేసెను మరణాధిపతిని నరులకు మరణపు భీతిని బాపి విడుదలనిచ్చెను తన మరణముతో నశింపచేసెను మరణాధిపతిని నరులకు మరణపు భీతిని బాపి విడుదలనిచ్చెను పునరుత్థానుడేసు 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 ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుత్థాన సువార్త ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుత్థాన సువార్త ఇది పునరుత్థాన సువార్త నేడు సజీవుడు యేసు నేడు సమాధిలో యేసు నేడు సజీవుడు యేసు నేడు సమాధిలో యేసు హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మరి స్తుతించడానికి ఈరోజు ఈ యొక్క ఈస్టర్ ఆరాధనలో దేవుని సన్నిధిలో పాల్గొంది దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యురాలు మరి
హైదరాబాద్ నుండి మన మధ్యకు ఇచ్చేసిన మన సంఘ సభ్యురాలు సోదరు జ్యోతి ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. జరుగుతున్న ఈ ఆరాధన అంతా కూడా ఆశీర్వాదకరంగా మనందరికీ మరి మేలుకరంగా ఈరోజు వాక్యమైనటువంటి మన్నాతో కూడా దేవుడు మనందరినీ తృప్తిపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులు మహాగణమైన తండ్రి, సర్వోన్నతుడా, శ్రీగుణ వాడ, గొప్ప దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. గడిచిన వారంలో నీవు కూడా తండ్రి మీ సజీవ రేఖల చాటును భద్రపరిచి క్షేమం ఇచ్చిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ముఖ్యంగా తండ్రి నాయన ఈ యొక్క పునరుత్థాన దినంలో తండ్రి నాయన జరుపుకున్నటకు మరి ప్రభావం మమ్మల్ని అందరినీ తండ్రి నాయన సకాలంలో మీ సన్నిధిలో చేరుటకు కృప చూపించిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వము తండ్రి నాయన ధారాళముగా తండ్రి మా కోసము ఆయా ప్రభు ఆ యొక్క కలువరిగిరిలో యాగమే ప్రభు ఈ రోజు తండ్రి నాయన మీరు పునరుత్థానము తండ్రి ఆ యొక్క మరణము జయించి తండ్రి మరణపు ముళ్ళను విరిచి ప్రభు అనేకులకు తండ్రి నాయన మీరు సజీవులుగా కనపరుచుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా తండ్రి నాయన ఇప్పటి వరకు పాటల్లో తోడుగా ఉండిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయా కీర్తన ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధనలో తండ్రి నాయన మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. రావాల్సిన బిడ్డని సకాలంలో నడిపించి తండ్రి నాయన ఈ యొక్క ఆరాధన అంతటిని ఆది మొదలుకొని అంతం వరకును మీరే అధ్యక్షత వహించి నడిపించి సహాయం చేయమని వేడుకొనొచ్చు. యేసు నామం నత్వినేంతో బ్రతిమాలు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచినబడి దేవుని సన్నిధిలో కీర్తనలు 68వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 68వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర వాక్యంగా చదివి దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఈరోజు మొదటి నుండి 15 వచనాలు, 68వ కీర్తన మొదటి నుండి 15 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారి ఒక కీర్తన చదివిస్తారు. అందరూ కూడా ఏకీభవించి ఈ మాటలు చెప్తూ తిరిగి దేవుని సన్నిధిలో ఆయన మాటలు పలుకుతూ దేవుని సన్నిధిని ఆయన మహిమపరుద్దాం. కీర్తనలు 68వ కీర్తన. దేవుడు లేచును గాక, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక, ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కలుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహదానందము పొందుదురు గాక, దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి, వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు రాజమార్గము చేయుడి, యెహోవా ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి, పరిశుద్ధాలయమందు దేవుడు తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని
సీనాయి కంపించెను. ఆవలి సీనాయి కంపించెను. దేవా దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఎంత నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్టాయను. బాషాను పర్వతము దేవ పర్వతము శిఖరములు గల పర్వతము. దేవుడి వాక్యములు మనందరి ఇంటిలో దీవించునుగాక. మరి మనం అలాగూ నిలవబడగానే ఈ రోజు దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. తాను ఏ విధంగానైతే చెప్పాడో అదే విధంగా సమాధిని ఖాళీ చేసి సజీవుడుగా మరి ఆయన లేచాడు. కాబట్టి ఈ రోజు ఆయన లేచాడు కాబట్టి మనమంతా ధ్వజాలెత్తి మన రెండు చేతులు పైకెత్తి నీకు నాకు మరి పునరుద్ధాన బలాన్ని ఇచ్చిన దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ రోజు ఆయన లేచాడు. నిజంగానే శత్రువులు చెదిరిపోయారు. ఆ యొక్క మరణ బలం ఓడిపోయింది. పునరుద్ధాన బలం ఈ లోకానికి పరిచయం అయింది. అందరం కూడా అలా నిలవబడగానే పునరుద్ధాన శక్తిని ఈ రోజు నేను పొందడానికి వచ్చాను. ఈ రోజు ఐ వాంట్ టు రిసీవ్ ద రిజరక్షన్ పవర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఆ పునరుద్ధాన బలం పొందాలని నీవు ఆశపడితే ఆయనను సజీవుడిగా నీవు కొలవాలి. ఈ దినము ఆయన జీవించున్నాడు. నీలో జీవించున్న దేవుడు ఈ లోకంలో ఉన్న మరణాధికారి కంటే కూడా గొప్పవాడు. కాబట్టి ఈ లోకాధిపతి కంటే కూడా గొప్పవాడు. ఈ లోకాధిపతి వాడు మరణాన్ని తీసుకొని వచ్చాడు, కానీ దేవుడు జీవాన్ని ఈ లోకానికి పరిచయం చేశాడు. కాబట్టి ఈ రోజు జీవ మార్గములు తెలిపిన ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు 9వ కీర్తనలో, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను స్తుతించదని అంటున్నాడు. నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. ఏ విధము చేత నేను ఆ పునరుద్ధాన బలం పొందడానికి ఈ రోజు నీ స్వరాలెత్తి గలాలెత్తి ఉన్న పాటున ఉన్న చోటున ఆయన జీవించున్నాడని లోకానికి తెలియజేస్తావా? నీ చుట్టూన్న జనానికి ఈ సంతోష వార్తను నీవు తెలియచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవించుచున్నవాడా సజీవుడవైన దేవా, జీవించుచున్నవాడా సజీవుడవైన దేవా, కొలుతున్నిరకం మము జీవింపచేయుమయా, మము జీవింపచేయుమయా. ఐగుప్తు దాస్యము నుండి విడుదలనిచ్చిన దేవా, ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా, ఐగుప్తు దాస్యము నుండి విడుదలనిచ్చిన దేవా, ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా. నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు.
జీవించుచున్నవరా సజీవుడవైన దేవాము జీవించుచున్నవరా సజీవుడవైన దేవా కొలుతున్నిరకం మను జీవింపచేయుమయా మను జీవింపచేయుమయా సింహపురుటి నుండి అగ్నిగుణము నుండి రక్షించిన దేవా రక్షణ కారకుడా సింహపురుటి నుండి అగ్నిగుణము నుండి రక్షించిన దేవా రక్షణ కారకుడా నీవే జీవదాత నీవే ముక్తిదాత నీవే సుదేవుడవు నీవే జీవదాత నీవే నీవే సుదేవుడవు జీవించుచున్నవరా సజీవుడవైన దేవా సజీవుడవైన దేవా కొలుతున్నిరకం మను జీవింపచేయుమయా మను జీవింపచేయుమయా మను జీవింపచేయుమయా నేడు సజీవుడు యేసు లేడు సమాధిలో యేసు అందబాగా లేడు సజీవుడు యేసు లేడు సమాధిలో యేసు పునరుద్ధానుడేసు ఆమె పునరుద్ధానుడేసు పునరుద్ధానుడేసు ఆమె పునరుద్ధానుడేసు 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 ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుద్ధాన సువార్త ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుద్ధాన సువార్త ఇది పునరుద్ధాన సువార్త నేను సజీవుడు యేసు నేను సమాధిలో యేసు ఆమె నేను సజీవుడు యేసు నేను సమాధిలో యేసు మృత్యువు బంధింపజాలడు జీవాధిపతి యేసుని రాతి సమాధి ఆపలేదు సజీవమూర్తిని ఆమె మృత్యువు బంధింపజాలడు జీవాధిపతి యేసుని రాతి సమాధి ఆపలేదు సజీవమూర్తిని పునరుద్ధానుడేసు ఆమె పునరుద్ధానుడేసు పునరుద్ధానుడేసు ఆమె పునరుద్ధానుడేసు 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 ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుద్ధాన సువార్త ఇది సర్వజనానికి శుభవార్త ఇది పునరుద్ధాన సువార్త ఇది పునరుద్ధాన సువార్త నేను సజీవుడు యేసు నేను సమాధిలో యేసు నేను సజీవుడు యేసు నేను సమాధిలో యేసు తన మరణముతో నశింపజేసెను మరణాధిపతిని నరులకు మరణపు భీతిని బాపి విడుదలనిచ్చెను అనువాదా తన మరణముతో నశింపజేసెను మరణాధిపతిని
నరుడకు మరణపు భీతిని బాపి విడుదలనిచ్చెను. అతడు మార్గం చేతులెత్తి పునరుద్ధానుడేసు పునరుద్ధానుడేసు ఆమేన్. పునరుద్ధానుడేసు గ్లోరీ. పునరుద్ధానుడేసు పునరుద్ధానుడేసు పునరుద్ధానుడేసు. ఇది సర్వ జనానికి శుభవార్త, ఇది పునరుద్ధాన సువార్త. ఇది సర్వ జనానికి శుభవార్త, ఇది పునరుద్ధాన సువార్త. ఇది పునరుద్ధాన సువార్త. నేను సజీవుడు యేసు, నేను సమాధిలో యేసు, నేను సజీవుడు యేసు, నేను సమాధిలో యేసు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా నిజంగా ఆయన సమాధిలో లేడు, ఆయన నా హృదయంలో ఉన్నాడు. ఈరోజు ఆయన సజీవుడు కనుక నేను మౌనంగా ఉండలేను. ఐ డోంట్ వాంట్ బి సైలెంట్. I want to proclaim his wonders. I want to proclaim his resurrection today. I want to proclaim he's alive today. He's alive. He's not a dead body. He was alive. He's aliving today. Has been aliving today. So ఆయన ఇంకను జీవిస్తూ ఉన్నాడు. సో ఈరోజు దేవుని సన్నిధిలో అందరము ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధన అంతటి దీవెనకరంగా మార్చినట్లు మన మధ్యలో ఉన్న సోదరు స్వప్న ముందుకు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. జరుగుతున్న ఆరాధన అంతటిని దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చినట్లు ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాన్ని ఆరోపిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగల దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నాయన నీ సజీవ రెక్కల కింద నాయన మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానాన్ని నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకేమి ఇచ్చినా నాయన నీ రుణం తీర్చుకోలేదు దేవా. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా మా కోసం నాయన, మా పాపాల కోసం తండ్రి నీ పరలోకం నుండి నాయన భూలోకానికి వచ్చిన ప్రభు, నీకేమి ఇచ్చినా నాయన నీ రుణం తీర్చుకోలేదు దేవా. అయ్యా మా కోసం నాయన నువ్వు మరణించిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. తల్లిదండ్రులు చేయని నా తండ్రి త్యాగం మీరు చేసి నువ్వు సిలువలో నాయన నువ్వు మరణించినప్పటికీ నాయన నిరాంతర బొట్టు వరకు నాయన మా పాపాల కోసం కార్చినావు నా తండ్రి. ఈరోజు నాయన తిరిగి లేచిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు. మేము నమ్ముచున్నాము తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు. మా ప్రతి పాపాన్ని నాయన నీ విలువైన రక్తంలో కడిగి శుద్ధి చేసినందుకై నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. గొప్ప దేవ వచ్చిన బిడ్డలందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా రాని బిడ్డలను కూడా నాయన సకాలంలో మీరు నడిపించండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. జరగబోయే ఆరాధన అంతట్లో నాయన నీ కృప నీ కాపుదల ఉంచి నాయన అన్నయ్య తోటి మీరు మాట్లాడిన తన అన్నయ్యలో మీరు ఉండి నాతో మాట్లాడండి నా తండ్రి. నీకు వందనాలు. ఈ వారం అంతా నాయన నీ వాక్యం చేత నాయన మేము నా తండ్రి అయ్యా మా హృదయంలో భద్రపరచుకొని నా తండ్రి నీ వాక్యం చొప్పున మేము ఈ వారం అంతా నడుచుకునే కృపను మా అందరికి దయచేయమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరి ఈస్టర్ శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా లైవ్ను వీక్షించే బిడ్డలకి, అలాగే సంఘ బిడ్డలకు, సంఘానికి ఆఫ్లైన్ వచ్చి దేవుని ఆరాధన చేస్తున్న బిడ్డలకి మరి ఈస్టర్ శుభములు మీకు మెండుగా కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుని వాక్యంలో 68వ కీర్తనకు వద్దాం. బెటర్ టు టర్న్ యువర్ బైబిల్, Psalm 68 verse 1. ఒకసారి దేవుడు లేచును గాక, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు ఆయన శత్రువులు చెదరిపోవును గాక,
చెదరిపోదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ఆమేన్. చదవబడిన కీర్తన భాగం దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు, దేవుడు లేచునుగాక. ఇంకా యేసు ప్రభు రాకముందే ఆయన పునరుద్ధానాన్ని చాటి చెప్తున్నటువంటి భక్తుడు. యేసు ప్రభు రాకముందే ఆయన ఈ భూమి మీద పుడతాడు. ఆయన గురించి మహోన్నతుడైన దేవునికి విరోధంగా మాట్లాడే ఏలికలు, మత పెద్దలు వీరు ఉంటారని చెప్పి 2వ కీర్తనలో రాశాడు. 2వ కీర్తనలోకి వస్తే మనం చూసినట్లయితే ఏలికలు, మత పెద్దలు, భూరాజులు దేవునికి వ్యతిరేకంగా నిలవబడ్డారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఎవరు ఈ ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు చెప్పాలా? ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడంటే ఎవరు? అది యెహోవా దేవుడు. యెహోవా దేవుడు నవ్వుచున్నాడు. ఎందుకంటే తన కుమారుని భూమి మీదకి పంపించింది యెహోవా దేవుడే. తన కుమారుని భూమి మీదకి పంపించింది ఎవరు? యెహోవా దేవుడే. అయితే తన కుమారుణ్ణి పంపించినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని ఎరగకుండా ఏలికలు, మత పెద్దలు, భూరాజులు దేవునికి వ్యతిరేకంగా నిలవబడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా నిలవబడ్డారు. వారిలో ఉన్నవాడు సాతానుడు. వాడు ఏమనుకున్నాడంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాగానే ఆయన శరీరాన్ని చంపితే నా పని అయిపోతుంది అనుకున్నాడు. అందరూ వినాలా? ఏమనుకున్నారు? ఆయన శరీరాన్ని చంపేస్తే నా పని అయిపోతుంది, కథం, ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుంది అనుకున్నాడు. కానీ శరీరముతో ఆయన ఉన్నది కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే. ఓన్లీ 33.5 years. బట్ హీఈస్ లివింగ్. హీఈస్ ఎవర్లాస్టింగ్ గాడ్. ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు. ఆయన ఎవరు చంపలేదు. హల్లెలూయా. ఓన్లీ ద ఫిజికల్ బాడీ వాస్ క్రూసిఫైడ్, బట్ హిస్ స్పిరిచువల్ ఇమ్మోర్టల్ బాడీ వాస్ గ్లోరిఫైడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్దామా? ఓన్లీ ద ఫిజికల్ బాడీ వాస్ క్రూసిఫైడ్, బట్ హిస్ ఇమ్మోర్టల్ బాడీ, నిత్యము ఉండే ఆయన నిత్యుడైన దేవుడు గనుక ఆ మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న ఆ మాటను సాతానుడు గ్రహించలేకపోయాడు. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అది ఒక కుమారునిగా వచ్చిన దేవుణ్ణి చంపేస్తే నా పని అయిపోతుంది, ఆయన మహోన్నతుడిగా ఉండడానికి లేదు, ఆయన శరీరంతో వచ్చాడు కాబట్టి ఆ శరీరాన్ని లేకుండా చేస్తే అయిపోతుంది అనుకున్నాడు. కానీ ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను. కాబట్టి దేవుని ఆత్మ ఆయనను లేపింది. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి చనిపోతే మరలా హీ విల్ నాట్ రివైవ్ అగైన్. మరి ఎవరు లేపాలి? దేవుడు ఆత్మ. దేవుని ఆత్మ ఆయన లేపెను అంటాడు అపోస్తల కార్యంలో. దేవుని ఆత్మ తనని లేపింది. ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు. ఏ ఆత్మ అయితే
మనం గడిచిన దినాల్లో 4వ మాట ధ్యానం చేస్తున్నప్పుడు 4వ మాట గుర్తుందా? ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పి అన్నప్పుడు నా దేవా నన్నెందుకు విడనాడితివి అనే మాట 4వ మాటలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టాడు, యెహోవా దేవుడు విడిచిపెట్టాడు, కానీ పునరుద్ధానంలో అందరు ఏకమయ్యారు. హల్లెలూయా. అందుకే ఆ మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో నిత్యుడగు తండ్రి అయిన దేవుడు అక్కడ పరలోకం ఉన్నాడు కదా, మరలా యేసు ప్రభుకి ఈ మాట ఎలా ఇవ్వబడిందంటే ఆయన నిత్యుడుగా ఉండే తండ్రి నీకు నాకు మనందరికీ. హల్లెలూయా. కాబట్టి యెహోవా దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు పునరుద్ధానంలో ఏకమై ఉన్నారు. అందుకే అంటున్నారు బాప్తిజం పొందేటప్పుడు ఏ యెహోవా దేవుడైతే ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి మత్తయి సువార్తలో ఆయన బాప్తిజం తీసుకొని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ మీదికొచ్చి అతని మీద రాలుతుంది. అలాగే పునరుద్ధానంలో కూడా ఇదిగో నేడు నా కుమారుణ్ణి నేను కనియున్నాను అంటాడు. ఎప్పుడో తెలుసా? క్రిస్మస్ అప్పుడు కాదు. దట్స్ నాట్ ద క్రిస్మస్, బట్ దట్స్ ద రిజరక్షన్ పవర్. విచారకరమైన విషయం ఏంటంటే క్రిస్మస్ని సెలబ్రేట్ చేసినంతగా ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకోరు. బట్ వీ నీడ్ టు సెలబ్రేట్ మోర్ ఆన్ ఈస్టర్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ క్రిస్మస్ ఉంది, కానీ క్రిస్మస్ కంటే బలమైనది, శక్తివంతమైనది ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇదిగో నేడు నేను కుమారుణ్ణి కనియున్నాను అంటాడు. నేడు అనే మాట ఎప్పుడు అంటున్నాడు తెలుసా? ఆయన శిలువ మరణం పొంది అంత అయిపోయిన తర్వాత కాదు, ఆయన తిరిగి లేచినప్పుడు అంటున్నటువంటి మాట. యెహోవా దేవుడు యేసు క్రీస్తును గురించి అంటున్నటువంటి మాట. అది 2వ కీర్తనలోనే ఉంది, చదవండి. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. దట్స్ వాట్, నేడు నిన్ను కనియున్నాను అనే మాట పునరుద్ధానమందు మాత్రమే యెహోవా దేవుడు యేసయ్య గురించి అంటున్నాడు. క్రిస్మస్ అప్పుడు కాదమ్మా నేను నిన్ను కనియున్నాను అని క్రిస్మస్ అప్పుడు చెప్పట్లేదు. ఆయన పుట్టినప్పుడు కాకుండా ఆయన తిరిగి లేచినప్పుడు ఇదిగో నేడు నేను నిన్ను కనియున్నాను. ఒక కుమారుడు పుట్టినప్పుడు కాదు సంతోషం అయ్యేది, పువ్వు పుట్టగానే వికసిస్తున్నట్టాడు. కుమారుడు పుట్టగానే సంతోషం కాదు, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడు తల్లిదండ్రులకు సంతోషం. అంతేనా కాదా? హల్లెలూయా. అమ్మా, కుమారులు ఉన్నోళ్ళు సప్పుడు లేకుంటే ప్రయోజనం లేదు. ప్రశాంతి, చిన్నపిల్లవాడు పుట్టినప్పుడే సంతోషం కాదు, వాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై నీకు కాస్త గంజి పోసి నీకు కాస్త మంచిగా మిమ్మల్ని చూసుకునే వాడైతే అప్పుడు మీకు సంతోషము, ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యములో మనం చూసినట్లయితే పునరుద్ధానమందు పలుకుతున్నటువంటి మాట, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని భక్తుడైనటువంటి దావీదు యెహోవా దేవుని మాట రాస్తున్నాడు. నిజంగా ఆయన కుమారుడిగా నిన్ను నన్ను ఈ భూమి మీదకి వచ్చి రక్షించడానికే కాదు, ఆయన తిరిగి మరణ శాపముల నుండి మనల్ని తొలగించడానికి ఆయన కుమారుడిగా ఉద్భవించాడు. ఇప్పుడు సమాధి, భూమి మీద ఉన్న సమాధుల్లో ఎన్ని సమాధులు ఖాళీ ఉన్నాయమ్మా చెప్పండి? ఎన్ని సమాధులు ఖాళీ ఉన్నాయి? అందరు నాకెళ్ళి విచిత్రంగా చూస్తారు, అసలు మీరు ఇక్కడ ఉన్నారా? ఎన్ని సమాధులు ఖాళీ ఉన్నాయి భూమి మీద? ఎవరు చెప్తలేరు. 1, 2, 3 ఒకే సమాధి. అంత మళ్ళా అయోమయ పరిస్థితులు ఏంటి? భూమి మీద ఉన్న సమాధులు అన్నీ మూయబడి ఉంటే ఒక సమాధి తెరవబడింది, అది యేసయ్య సమాధి. అందరు గట్టిగా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య సమాధి ఒక్కటి మాత్రమే ఖాళీ చేయబడింది, మిగతా సమాధులన్నీ కుళ్ళుతో కంపుతో నిండి ఉన్నాయి. ఈ భూమి మీదకి వచ్చిన రాజులు ఎంతో మంది మేము ఎక్కువ కాలం బ్రతుకుతారు అనుకున్నారు, కానీ చాలా వరకు చనిపోయారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఎంతో పెద్ద పేరు మోసిన, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏమన్నాడు తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీక్ వీరుడు అంటారు. ఏమంటారు?
గ్రీకు వీరుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? చనిపోయినప్పుడు నా 2 చేతులు కూడా ఈ సమాధికి బయట పెట్టాలి అని కోరాడట. ఇంతకు అలెగ్జాండర్ ది గ్రేట్ ఎలా చనిపోయాడో తెలుసా? ఒక చిన్న దోమ కాటుకు చనిపోయాడు. దేని చనిపోయాడమ్మా? చిన్న దోమ కుట్టినందుకు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ఈ ప్రపంచమంతా జయించినటువంటి వీరుడిగా ఆయన్ని చూస్తారు, ప్రపంచ విజేతగా చూస్తారు. అలెగ్జాండర్ గ్రీకు వీరుడు. అయితే మన భారతదేశానికి వచ్చి వెళుతున్న క్రమంలో జబ్బుపడి ఒక దోమ అతన్ని కుట్టినందువలన అతను చనిపోయాడు. అతను ఏమన్నాడో తెలుసా? నేను ఈ ప్రపంచాన్ని అంతటినీ జయించవచ్చు కానీ నేను ఈ భూమి మీద నుండి ఏది తీసుకురాలేదు, ఏది తీసుకుపోవట్లేదు. నేను నిమిత్త మాత్రుని, నా 2 చేతులు సమాధి. ఉదాహరణ కాఫిన్ బాక్స్ అంటారు కదా. కాఫిన్ బాక్స్ అంటే ఏంటి చెప్పండి? కాఫీయా? కాదు, కాఫీ బాక్స్ కాదు. కాఫిన్ బాక్స్ అంటే సమాధి పెట్టే. ఆ సమాధి పెట్టె నుండి నా 2 చేతులు బయటికి పెట్టండి. నేను నిమిత్త మాత్రం, నేనేమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోవట్లేదు. నేను ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాను కానీ మరణాన్ని మాత్రం ఓడించలేకపోయాను. మరణం నాపై విజేతగా నిలిచింది, మరణము నన్ను ఓడించింది. నేను విజేతను కాదు, నేనేం తీసుకుపోలేదు అన్నాడు. హల్లెలూయా. మరి ఎవరు ఈ లోకాన్ని గెలిచింది ఎవరు చెప్పండి? ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, యేసయ్య ఒక్కడు మాత్రమే ఈ లోకాన్ని జయించాడు. ఎలా జయించాడు? కత్తి పట్టుకోనా చెప్పండి? అందరినీ నరుక్కుంటూ పోయాడా? లేకపోతే కట్టె పట్టుకొని, కొడవలు పట్టుకొని, లేకపోతే ఇంకేదో పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని రాలేదు. ఆయన ప్రేమను పట్టుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును అమ్మ, అందరి మాటలు రిఫరెన్స్ మీకు కంఠస్థం రావాలా, విని వెళ్ళిపోవడం కాదు. ఇది చాలా చక్కటి మాట. సండే స్కూల్ పిల్లలందరూ చెప్తారు. దేవుని వాక్యంలో ఆయన ఎందుకు అనుగ్రహించాడు? నిత్య జీవము పొందినట్లు. అది నిత్య జీవం అంటే ఏంటో కాదు, పునరుద్ధానం. ఈ భూమి మీద ఉన్న చాలా మంది, ఒక 3 వ్యక్తులు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు, ఒకడు అధికారి, ఒకడు యూదుడు, ఒకడు యవనుడు. అయ్యా, నిత్య జీవనకు వారసుడు నేనేమి చేయాలి? నేనేం చేయాలి? వాట్ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ ఎటర్నల్ లైఫ్? ఆ యొక్క నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అంటే, యేసయ్య వాళ్ళతో అన్నది, నీకున్న ఆస్తిలో సగము బీదలకు అమ్మి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించంటే, ఆ మాటకు 3 కూడా ముఖం చిన్నబుచ్చుకొని మరెన్నడూ అక్కడ కనబడలేదంట. హల్లెలూయా. మరెన్నడూ అక్కడ కనబడలేదు. కాబట్టి నిత్య జీవం పొందాలంటే సగమే అమ్మమన్నాడు, మొత్తం కాదు. వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మో, సగం పోతే మొత్తమే పోయినట్టు కదా అని చెప్పి సగము అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించంటే, ఆ మాట విన్న 3, ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు, ఒకడు యవ్వనుడు, ఒకడు మంచి అధికారి, ఈ 3 కూడా వారు ముఖం చిన్నబుచ్చుకొని మరెన్నడూ ఆయనకు కనబడలేదట. వారు నిత్య జీవం పొందలేకపోయారు. అందుకే అన్నాడు, ఒంటె సూది బెజ్జంలోనైనా ప్రవేశిస్తుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అలా అని ధనవంతులందరూ దేవుని రాజ్యాన్ని పోరాన్ని నేను ప్రీచ్ చేయట్లేదు. కొంతమంది మంచి ధనవంతులు కూడా ఉన్నారు, దేవునికి ఇచ్చి ఆశీర్వదింపబడేవారు. జక్కయ్య ధనవంతుడు ఏమయ్యాడు? తనకున్నది ఆ ఇంటికి రాగానే యేసు దగ్గర మోకరించి, యేసు నిలబడితే యేసయ్య దగ్గర మోకరించి, దేవా, నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా తీసుకుంటే వానికి నేను తిరిగి 4 అంతలు చెల్లిస్తానని చెప్పి 4 అంతలు చెల్లించాడు. హీ పెయిడ్ బ్యాక్. 4 అంతలు చెల్లించి దేవుని దగ్గర నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా అన్నాడు. అది అడగకముందే ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ ఇంటికి వచ్చిన యేసయ్య, జక్కయ్య ఇంటికి వచ్చిన యేసయ్య, ఒక ఎరికో పట్టణం, నాశనమైన పట్టణం. గతంలో ఈ లైవ్ పెడితే లైవ్ చక్కగా నాకు ఏకీభవించలేదు, కానీ
దేవుని ప్రయాణం జెరికో నుండి జెరూసలేంకు మొదలైంది. ఫ్రమ్ జెరికో టు జెరూసలేం యేసయ్య ప్రయాణం విజయోత్సాహంగా ఆయన ప్రకటింపబడ్డాడు మట్లాదివారం అని. ఆ రోజు కొంత లైవ్ డిస్టర్బెన్స్ జరిగింది. కానీ దేవుడు పాడైన పట్టణానికే ముందుగా వెళ్ళాడు, తర్వాత యెరూషలేం పట్టణానికి వచ్చాడు. హల్లెలూయా. హి హాస్ బీన్ టు ద జెరూసలేం. అయితే ఆ యెరికో పట్టణంలో ఒక్కడు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. ఆ యెరికో పట్టణంలో ఎవరు ఆయనంటే మంచి ఆస్తిపరుడు, సుంకపు గుత్తదారి. హీ వాజ్ నోన్ యాజ్ ఏ ట్యాక్స్ కలెక్టర్. చాలా ఆస్తిని సంపాదించాడు. అయితే నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నేనేమని వద్దనైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి మళ్ళా అదే ఇచ్చేస్తాలే, 4 అంతలు చెల్లిస్తా అన్నాడు. హల్లెలూయా. ఐ విల్ పే బ్యాక్. ఇప్పుడు నేను నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నా. ఆ మాటలు చదవండి లూకా సువార్త 19వ అధ్యాయంలో. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, అంటే యేసయ్య ఏం చేశాడు? కూర్చున్నాడు. జక్కయ్య నిలవబడి, అది మర్యాద. యేసు ప్రభు నిలబడితే నువ్వు కూర్చోవడం కాదు, యేసు ప్రభువును కూర్చుండబెట్టి నువ్వు నిలబడి తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజు ఈ పునరుద్ధానం రోజు కూడా యేసు నిలవబడి ఉన్నప్పుడు నీవు కూర్చొని ఉండడం కాదు, మర్యాద కాదు. యేసును కూర్చుండబెట్టి నీవు నిలవబడి తీర్మానాలు తీసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఇది జక్కయ్య ఒక మంచి ఆస్తిపరుడు. హీ వాజ్ నోన్ యాజ్ అ రిచ్ మ్యాన్, వెల్దీ మ్యాన్. కానీ ఆయన నిలవబడి తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటివో తెలుసా? ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము, ఇది ఆయన ఆస్తి, ఆయన అన్యాయంగా సంపాదించింది ఏం కాదు. అయితే నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా తీసుకుంటే కూడా దానిలో తర్వాత ఇంకొకటి అన్యాయంగా బ్లాక్ మనీ, వైట్ మనీ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర వైట్ మనీ, బ్లాక్ మనీ. మన సంఘంలో ఎవరు లేరు అంత వైట్ మనీ, బ్లాక్ మనీ. కొంతమంది బయట ఉంటారు, బ్లాక్ మనీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, వైట్ మనీ. కాబట్టి ఇప్పుడు వైట్ మనీ గురించి చెప్పాడు ఫస్ట్. చాలామంది వైట్ మనీ గురించి చెప్పారు, ఆ బ్లాక్ మనీ గురించే చెప్తారు. ఆ బ్లాక్ మనీ వచ్చిన దానిలో నేను మళ్ళీ ఇస్తా. దయచేసి అన్యాయంగా సంపాదించి దేవునికి ఇవ్వద్దు ఎవరు కూడా. నీవు న్యాయంగా సంపాదించిన దానిలో దేవునికి ఇవ్వండి. అయితే అన్యాయంగా సంపాదించింది ఎవరికి ఇస్తా అంటున్నాడు? ప్రభువా నీకే కానుకల పెట్టలేస్తా అంటున్నాడా? నో. వాట్ హీ సేయింగ్? చాలు చూడండి, నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా చెల్లించు. అది ఎవరి దగ్గర నుండి తీసుకున్నానో అతనికే నేను 4 అంతలు పే చేస్తానంటున్నాడు. దట్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే మీరు అన్యాయంగా సంపాదించింది కూడా కానుకల పెట్టలేయండి. నో, దట్స్ నాట్ ద రైట్ వే. దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ ప్రీచింగ్ ఓవర్ హియర్. నీవు న్యాయంగా సంపాదించింది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నీవు ఆ న్యాయంగా సంపాదించింది ప్రతి నెల ఒకవేళ 50,000 సంపాదిస్తే నువ్వు ఎంత ఇవ్వాలి దేవునికి? దశమభాగం 5,000. మళ్ళీ నేను దశమభాగం గురించి ప్రీచ్ చేయట్లేదు, కానీ అలా న్యాయంగా సంపాదించిన దానిలో నుండి నీ రాబడి అంతట్లో నుండి ప్రథమ ఫలం, ఫస్ట్ ఫ్రూట్ అంటే ఫస్ట్ ఫ్రూట్ అంటే ఏంటి అంటే మొదటిగా వచ్చే జీతం, మొదటిగా వచ్చే దాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. అది మన సంఘాన్ని మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం తిరిగే లోపే ఇక్కడ దేవుని మందిరం నిలబడుతుంది. ఎందుకంటే న్యాయంగా సంపాదించిన దానిలో నుండి మనం ఇస్తున్నాం. హల్లెలూయా. ఎవరు అన్యాయంగా సంపాదించిన దానిలో నుండి ఇవ్వలేరు, ఇవ్వకూడదు కూడా. కాబట్టి నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా తీసుకుంటే ఆ అన్యాయంగా తీసుకున్న వానికే నేను 4 అంతలు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దట్స్ వాట్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టేక్ ప్లేస్ ఎట్ జక్కయ్యస్ హౌస్. హీ స్టాండింగ్ అండ్ టేకింగ్ ద డెసిషన్స్ బిఫోర్ జీసస్. యేసయ్య ముందు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. యేసయ్య నిలవబెట్టాడు, ఆయన యేసయ్యను కూర్చుండబెట్టాడు, ఆయన నిలవబడ్డాడు. జక్కయ్య మర్యాదగా ఎంత గౌరవపూర్వకంగా మాట్లాడుతున్నాడంటే దేవునికి భక్తితో వినయంతో చెప్తున్న మాటలు. ఈరోజు మనం యేసయ్యను కూర్చుండబెట్టి మనం నిలవబడి తీసుకుంటే నిర్ణయాలు చాలా బాగుంటాయి. కానీ యేసు నిలబెట్టి మనం కూర్చుండి ప్రభువా నేను నిర్ణయం తీసుకుంటే కాదు. ఈరోజు ఆయన లేచాడు నీ కొరకు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అయితే 3 నిత్యత్వాన్ని కోల్పోయారు. దే లాస్ట్ ద ఎటర్నిటీ. ఎవరు వారు? నేను ఇందాక చెప్పాను. ఒకడేమో ధర్మశాస్త్రోపదేశకుడు, రెండవది ఆస్తిపరుడు, మూడవది యవ్వనుడు.
ఈ ముగ్గురు కూడా నిత్య జీవమునకు వారసుడు. మేమేం చేయాలంటే దేవుడు ముందు అన్నాడు, మీరు వెళ్ళి ఆ పదాజ్ఞలను పాటించండి అంటే బాల్యం నుండి ఇవి చేయించునే వచ్చాం కదయ్యా. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఇవన్నీ మొదటి ఆజ్ఞలు మొదలుకొని పదాజ్ఞలన్నీ చదివి ఇవన్నీ మాకు తెలిసేదయ్యా. తెలియంది ఒకటి చెప్పంటే దేవుడు అన్నాడు, నీకు తెలియంది ఒకటి ఉంది. నీవు వెళ్ళి ఆస్తిలో సగము బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించాను. హల్లెలూయా. అదే జక్కయ్యలో జరిగింది. ఆస్తిలో సగము ఎవరికి ఇచ్చాడు? బీదలకి ఇచ్చాడు. అన్యాయంగా సంపాదించింది కూడా ఏం చేశాడో తెలుసా? అన్యాయంగా సంపాదించి తిరిగి దేవునికి ఇచ్చాడు. అంటే తన అన్యాయంగా సంపాదించిన ఎవరి దగ్గర ఉండైతే తీసుకున్నారో వారికి ఇచ్చాడు. సో మనము సంపాదించేది రాబడి అంతటిలో దేవునికి ఇవ్వాలి. మానవత దృక్పథంతో మనం కొంతమందికి చారిటీ ఇవ్వాలి. చారిటీ అంటారు, సోషల్ వర్క్స్ని ఏమంటారు? చారిటీ. చారిటీ అంటే ఏంటి? మానవత్వం, ఇతరులకు మానవత్వం చాటుదాం. కొంతమందికి పేదలకు ఈ మధ్యకాలంలో బర్త్డేస్ కొంతమంది ట్రెండింగ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే పోయి అనాథాశ్రమాల్లో ప్యాకెట్లు పంచుతున్నారు, ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో అవన్నీ కూడా చేస్తున్నారు. మనం చేసేది ఇంకొక కంటికి తెలియడానికి లేదు. హల్లెలూయా. నీవు చేసేది ఇంకొక చేతికి తెలవద్దు. నీవు ఒకవేళ కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియొద్దట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చేస్తున్నంతా కూడా బట్టబయలు చేస్తుంది. అలా కాదు, మనం చేసేది దేవునికి మాత్రమే తెలియాలి. హల్లెలూయా. ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. మన సత్కార్యాలు మనుషులు ఏదైతే కనబడతాయి, కానీ మరలా దానికి ఇవన్నీ అవసరం లేదు. దేవుని కార్యాలు స్పష్టమై ఉన్నాయి. దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా జీవిద్దాం. ఈ పునరుద్ధానంలో దేవుడు లేచాడు, కానీ నీవు ఇంకా లేవకుండా ఉన్నావు. దేవుడు ఎప్పుడో లేచాడు 2025లో, కానీ నువ్వు ఇంకా మరణ నిద్రలో, ఇంకా గాఢ నిద్రలో ఉన్నావేమో, ఇంకా కునికి నిద్రిస్తున్న సమయంలో ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు లేచాడు, నీవు కూడా లేవాలి. హల్లెలూయా. లే అన్నాడు. రోమాపత్రికలో నిద్రించున్న నీవు మృతుల్లో నుండి లే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుడు ఒకడే కాదు, దావీదు కంటే ముందున్న పూర్వీకుడు అయినటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? మనం బాగా చూస్తే దేవుని బైబిల్లో యోబు కూడా ఉన్నాడు. యోబు 19వ అధ్యాయం 25వ వచనంలో ఈస్టర్ గురించి రాస్తున్నాడు. హీఈస్ రైటింగ్ అబౌట్ ది ఈస్టర్. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈరోజు ఆయన నిలిచిన దేవుడు, ఆయన నిలవబడిన దేవుడు, ఆయన మరణించి ఆ సమాధి గర్భంలోనే ఉన్న దేవుడు కాదు. మగ్దలేన మరియ తెలియక ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎవరు మర్చిపోయినా మరొకపోయినా ఆడవాళ్ళు మాత్రం ఏ విషయాన్ని మర్చిపోరు. హల్లెలూయా. ఆడవాళ్ళు మాత్రం ఏ విషయాన్ని మర్చిపోరు. ఒక చిన్న విషయాన్ని మనము చెప్పితే దాన్ని అలాగే గట్టిగా పట్టుకుంటారు. దాన్ని బట్టి గట్టిగా అలే చెప్పారు ఇంతమ్మా ఆడవాళ్ళు. మీకు దేవుడిచ్చిన ఆధిక్యత. మగవాళ్ళు కొన్నిసార్లు మర్చిపోతారు, కానీ ఆడవాళ్ళు మర్చిపోరు. నేను 3వ దినాన తిరిగి లేస్తానన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోలేదండి. ఎవరు గుర్తుపెట్టుకున్నారు? కేవలం మగ్దలేన మరియ, వేరొక మరియ, ఇంకా చాలా అక్కడ కొంతమంది స్త్రీలు కనబడతారు. వాళ్ళందరి పేరు రాయలేదు. మగ్దలేన మరియయు, వేరొక మరియ. పేతురు కూడా భయపడ్డాడు. పేతురు కూడా హీ వాజ్ ఇన్ ఎట్ హోమ్. పేతురు, యాకోబు, యోహాన్లు వీళ్ళంతా ఎక్కడున్నారు అంటే వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు. అయితే 3వ దినాన తెల్లవారుజామునే ఆ సమాధి గర్భం దగ్గరికి, ఆ సమాధి ఉంచిన చోటికి పరిగెత్తుకొని వెళ్ళినటువంటి ఆసక్తి ఎవరిలో చూస్తామంటే స్త్రీలలో చూస్తాం. ఎవరైనా సమాధుల దగ్గర పోయినరా మీలో? ఎవరైనా ఆడవాళ్ళు ఎప్పుడైనా ఎవరో చచ్చిపోతే పోయినామయ్యా, కానీ తెల్లవారుజామున ఒక్కరు, మీతో పాటు ఇంకిద్దరు ఎవరన్నా వెళ్ళారా? ఎవరు వెళ్ళరు, సాహసించారు. అందుకే హెబ్రీ స్త్రీలు చురుకైన వారాన్ని ఉట్టిగా అనలేదు. హల్లెలూయా.
వాళ్ళు చాలా ధైర్యవంతులు కూడా. హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు చురుకైన వారైనా ధైర్యవంతులు కూడా. ఇప్పుడు చెప్పండి, హెబ్రీ స్త్రీలు చురుకైన వారైనా ధైర్యవంతులు కూడా. ధైర్యవంతులు మన వాళ్ళు ఇక్కడ మన భారతదేశంలోనైతే సమాధి దగ్గర పోతే అమ్మో అక్కడ దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి అని మనం భయపడతాం. కానీ దేవుడు ఆ సమాధి ఉంచిన చోటికి తెల్లవారుజామునే మగ్దలేన మరియ, వేరొక మరియ ఆ సమాధి తోటలోకట. మనకిక్కడ సమాధులు పెట్టే స్థలం అంతా పాడుబడి ఉంటుంది, కానీ ఆ వేరే దేశాల్లో అది ఒక గార్డెన్ లాగా ఉంటుంది. హల్లెలూయా. ఇట్ వాజ్ లైక్ ఎ గార్డెన్. అందుకే ఆ సమాధి తోటలోకి మగ్దలేన మరియ, వేరొక మరియ వెళ్ళి, అయ్యా ఆయన ఎక్కడ పెట్టారో చెప్పు అని తోటమాలి అనుకొని యేసును సంబోధిస్తుంది. ఏమంటుంది? తోటమాలి, ఆయనను ఎక్కడ ఉంచిరో చెప్పు, నేను ఆయన్ను ఎత్తుకొని వెళ్తానంటుంది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, హెబ్రీ స్త్రీలు చురుకైన వారే కాదు, రెండవది ధైర్యవంతులే కాదు, మూడవది హెబ్రీ స్త్రీలు చాలా సాహసమైన కార్యాలు చేసేవారు. హల్లెలూయా. సాహసవంతులు. మళ్ళీ ఇటు వినాలి, స్త్రీలకు చెప్తున్న మాటలు చెప్తుంటే తల కిందికి వేసుకోవడం కాదు. యూ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ. హెబ్రీ స్త్రీలు ఏంటి? మొదటిది అందరు చెప్పాలి గట్టిగా, ఇటు నాకేళ్ళు చూసి చెప్పండి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, రెండవది ధైర్యవంతులు, మూడవది సాహస కార్యాలు చేసేవారు. నువ్వు ఎన్ని కార్యాలు దేవుని కొరకు సాహసంగా చేశావు? ఈరోజు ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, రాజ్యాలు నిలబెట్టగలరు, రాజ్యాన్ని కూల్చగలరు కూడా. యెజబెల్ అలాంటిదే, రాజ్యాన్ని నిలబెట్టిన స్త్రీ కాదు. యెజబెలు రాజ్యాన్ని కూల్చింది. అబిగయేల్, మీరు బైబిల్ గ్రంథంలో బాగా చూస్తే నాబోతు కదా, అక్కడ మనకు కనబడతాడు. అబిగయేల్ చాలా ధైర్యవంతురాలు. తన భర్త మీదకి వచ్చే కీడు ఎలాగైనా తప్పించడానికి వెళ్ళి ధైర్యవంతురాలుగా, జ్ఞానవంతురాలుగా వెళ్ళి మొట్టమొదటిగా దావీదుకు వెళ్ళి నమస్కరించి, అయ్యా తప్పకుండా మీకు కావలసిన ఆహార పదార్థాలు అన్నీ కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్న వ్యక్తి అబిగయేల్. హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతురాలు. కాబట్టి స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. పునరుద్ధానంలో కూడా స్త్రీలను దేవుడు ఎందుకు ముందు పెట్టాడో తెలుసా? హవ్వ మొట్టమొదటిగా మరణాన్ని రుచి చూసింది. ఏ స్త్రీ ద్వారానైతే ఈ లోకానికి, మానవ లోకానికి మరణం పరిచయం అయిందో, మరణం ఎంటర్ అయిందో, ఏ స్త్రీ ద్వారా అయితే ఈ భూమి మీదకి మరణం వచ్చిందో, అదే స్త్రీ ద్వారా దేవుడు పునరుద్ధాన వార్తను కూడా చాటి చెప్పడానికి ముందుకు వచ్చాడు. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పాడు హల్లెలూయా. ఏ స్త్రీ ద్వారానైతే మరణం వచ్చింది, ఏదైతే తినవద్దన్న పండు ఎవరు తిన్నారు? హవ్వ తింది. వెంటనే ఎవరు చచ్చిపోయారు? ఇప్పుడు ఫస్ట్ ఎవరు తిన్నారు? ఆదాం తిన్నాడా, హవ్వ తిన్నాడా? చెప్పండి. హవ్వ తిని ఆదాంకి ఇచ్చింది. ఫస్ట్ ఎవరు చనిపోయారు దేవుని దృష్టిలో? హవ్వ చనిపోయింది. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి స్త్రీలే ముందున్నారు పునరుద్ధాన విషయంలో. వారి నోట నుండి పునరుద్ధాన వార్త వచ్చింది. స్త్రీలు పునరుద్ధానంలో పాలిభాగస్తులయ్యారు. మగ్దలేన మరియ, వేరొక మరియ, అందరూ అక్కడ స్త్రీలే కనబడతారు. ఈ స్త్రీలే వెళ్ళి శిష్యులను మేల్కొల్పుతారు. మేము వెళ్ళి అక్కడ చూస్తే యేసు అక్కడ లేడు, దేవదూతలు అక్కడ కనబడి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిన్నాడు అనే వార్త చెప్పినప్పుడు వారు వెళ్ళి పేతురుకు, వీరందరికీ కూడా తెలియజేస్తారు. కాబట్టి పునరుద్ధాన వార్త ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా స్త్రీలు, పురుషులు కాదు. ఎవరు? కాబట్టి ఈరోజు ఇక్కడిని వెళ్ళే మీరు మౌనంగా వెళ్ళిపోవడానికి లేదు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మీ నోరు, టీవీ కూడా అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్లు అవసరం లేదు. మీరు ఒక్కరికి పునరుద్ధాన వార్త చెప్తే మీ చుట్టూన్న వారందరూ కూడా ఆ పునరుద్ధాన శక్తిని పొందుతారు. హల్లెలూయా. మీరు మొట్టమొదటిగా పునరుద్ధాన శక్తి పొంది ఇక్కడికి వెళ్ళాలి. అలాగే పురుషులు కూడా వీ హ్యావ్ టు రిసీవ్ దట్. ఒక విధంగా మనం చెప్పాలంటే సంఘాన్ని దేవుడు దేనికి పోల్చాడమ్మా? సంఘ వధువుగా పోల్చాడు. సంఘ వధువుగా పోల్చాడు. సంఘం అంతా కూడా వధువైన సంఘం.
మనము ఆయన పునరుద్ధానాన్ని చాటి చెప్పాలి. విచారకరమైన విషయం ఏంటంటే క్రిస్మస్ను తెలియజేసినంతగా ఈస్టర్ను తెలియజేయరు చాలామంది, గుడ్ ఫ్రైడేని తెలియజేయరు. కానీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ని మనం ఈ మానవ లోకానికి చాటి చెప్పాలి. దాని ద్వారానే ఈ లోకానికి జీవం వచ్చింది. యేసు పునరుద్ధానం ద్వారా మరణం ఓడిపోయింది, మరణపు కట్లు ఓడిపోయాయి, శాపపు సంఖ్యలు తెగిపోయాయి, శాపము ఓడిపోయింది, సాతానుడు ఓడిపోయాడు, యేసయ్య గెలిచాడు. మరణాన్ని తీసివేసి జీవ మార్గాన్ని నీకు తెలిపాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ భక్తి మార్గ, జ్ఞాన మార్గ, లేకపోతే ఇంకేదో మార్గాలు చెప్పాడు. కానీ యేసయ్య జీవ మార్గాన్ని తెలపడానికి వచ్చాడు. అందుకే అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్పితే ఎవడును. కాబట్టి ఈ భూమి మీద చాలా మంది మీరు మోక్షాన్ని పోవాలంటే భక్తి మార్గ, జీవ మార్గ, లేకపోతే ఇంకేదో కర్మ మార్గం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మోక్ష మార్గం కావాలి అంటే జీవ మార్గాన్ని నీకు దేవుడు తెలిపాడు. హల్లెలూయా. అందుకే 16వ కీర్తనలో భక్తుడైన దావీదు మరొక పునరుద్ధాన వార్త చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నాకు జీవ మార్గమును తెలిపెదవు అంటున్నాడు. దేవుని మార్గం మామూలు మార్గం కాదమ్మా. అయ్యో ఇరుకు మార్గం అండి, చాలా కష్టం అండి యేసయ్యను నమ్ముకుంటే, ఇవన్నీ తీసేయాలండి. నో, ఏవి తీసేయాల్సిన పని లేదు, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. హల్లెలూయా. అంటే ఏది తీసేయాల్సిన పని లేదంటే తాగేటోళ్ళు తాగమని నేను అనట్లేదు, తాగుడు మానేయండి. హల్లెలూయా. మన సంఘంలో ఎవరు లేరు యేసునామంలో, అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాడు తాగుబోతులు, లేకపోతే ఇంకేదో స్మోకర్స్ ఎవరన్నా ఉంటే మానేయాలి. ఎవరు లేరు కానీ ఉంటే మానేయాలి. ఈరోజు ఇలాంటివి తీసేయాలి. కానీ ఇంకేదో బాహ్యమైనటువంటి వాటిని నేను తీసేయాలి. కాబట్టి నేను నువ్వు ఏమి తీసేయాల్సిన పర్లేదు, నీ హృదయం దేవునికి ఇచ్చి ఆయన నమ్ముకుంటే చాలు. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ ఇన్ హిమ్. ఆయన నువ్వు విశ్వసించాలి. 16వ కీర్తనకు వెళ్దాం. మన ఏమంటున్నాడు 16వ కీర్తనలో, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టని. ఎవరి పరిశుద్ధుడమ్మా? ఎవరి పరిశుద్ధుడు? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వర్ణించగలరా. వరదూత పెళ్ళిళ్ళప్పుడే పాడతారా? గట్టిగా పాడి. ఇప్పుడు దూతాలైనాని వరదూతలైనాని వర్ణించగలరా. కాబట్టి పరిశుద్ధుడు 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 అని 3 సార్లు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ శరాపులు, ఆ కెరూబులు అవి దేవుని స్తుతిస్తున్నాయంటే దానికి గల కారణం తండ్రి అయిన యెహోవా దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడు. అందుకే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నాయి. ఆ పరిశుద్ధుడు దేవుడు కుళ్ళు పట్టనీయలేదు. ఆయన సమాధిలో లేడు. ఆయన ఒక్కని సమాధి మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఖాళీగా ఉంది. ఈ భూమి మీద, ఈ ప్రపంచ భూమండలంలో ఏ సమాధి కూడా ఖాళీ చేయబడలేదు. ప్రతి సమాధి మూయబడి ఉంటే యేసయ్య సమాధి ఒక్కటి సమాధి మాత్రమే ఖాళీ చేయబడింది. అందును బట్టి నువ్వు దేవునికి విజయోత్సవం. ఈరోజు నా కొరకు దేవుడు సజీవుడయ్యాడు. నా ఒక్కని కొరకే కాదు, మీ అందరికీ సజీవ వార్త నేను తెలుపుతాను అన్న బిడ్డలు గట్టిగా 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతేనా? ఇంత తక్కువనా? ఇంత చెప్పగానే ఇంకా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు ఎత్తి. నేను చెప్తేనే వినబడుతుంది, నా మైకి నడుతుంది, కానీ మీరు గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈరోజు సజీవతను పొందిన నీవు సంతోషంతో చెప్పాలి. క్రిస్మస్ అప్పుడు మహా సంతోషకరమైన సువార్త అన్నాడు. అదే 68వ కీర్తనలో మహదానందము పొందుదురుగాక అన్నాడు. చూడండి ఆ మాట వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. ఎవరు వీరు? దేవుని నమ్మే బిడ్డలు, ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించే బిడ్డలు, క్రీస్తు మృతుల్లో నుండి లేచనని నీవు నమ్మినలా నీవు రక్షింపబడుతున్న బిడ్డవు. రోమపత్రిక 10వ అధ్యాయం అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను ఉంది. నీవు ఆ వాక్యాన్ని విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే
ఆయన మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడని నీవు నమ్మితే నీవు రక్షింపబడతావు. రోమపత్రిక 10:8 అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. కాబట్టి నువ్వు ప్రకటించాలి ఈరోజు. అదే 68వ కీర్తన 11వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. నువ్వు ప్రకటించకపోతే ఈ విశ్వాస వాక్యం ఇంకెవరు ప్రకటిస్తారు? అయ్యో దేవదూత వచ్చి ప్రకటిస్తుందని అనుకోవడానికి లేదు. మనుషులమే, మనం ఆయన పోలికలో ఉన్న మనమే దేవుని పునరుద్ధాన వార్త ప్రకటించాలి. హల్లెలూయా. కాబట్టి 9వ వచనం చదవండి. రోమా 10:9. రోమా 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని. ఇప్పుడు ఎక్కడ విశ్వసించాలమ్మా? వెనుక కూర్చున్న వాళ్ళు ఎస్తేర్, పద్మ, అలాగే శైలజ ఎక్కడ విశ్వసించాలి? దేవుడు మృతుల్లో నుండి లేచాడని నీ హృదయంలో విశ్వసించాలి. ఎందుకంటే మనం చూచి నమ్మిన వారం కాదు, చూడక నమ్ముతున్న బిడలం. కాబట్టి హృదయమందు విశ్వసించితే నీకు రక్షణ ఉంది. మహదానందము, మహారక్షణ నీవు పొందికండు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య క్రిస్మస్ అప్పుడే మహా సంతోషకరమైన సువర్తమానం కాదు, ఆయన లేచినప్పుడు కూడా మహాదానందము నీవు పొందుదువు గాక. హల్లెలూయా. మహదానందము, ఆ ఆనందాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే కాదు. ఎప్పుడైనా ఎవరైనా సంతోషంగా ఉంటే హృదయంలో పెట్టుకొని నేను బాగా సంతోషంగా, అది క్రియల రూపకంగా బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడైనా సంతోషంగా ఉంటే వెంటనే ఇవాళ మనం పార్టీ చేసుకుందాం అంటావు. ఎట్లా అంటావు? ఆ సంతోషం పట్టజాలని ఆనందం అది. ఇవాళ నేను టీ తాపిస్తారా అంటే నువ్వేమన్నట్టు నీ ఫ్రెండ్ని ఆ టీ తాపిస్తూ కూడా నువ్వు మా దేవుని పునరుద్ధాన వార్త చెప్పు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఏ కాస్ట్ ఆఫ్ 50 రూపీస్ కాదు. ఒక దగ్గర టీ ఆట ఇప్పుడు కొన్ని 10,000కు 20,000కు కూడా అమ్ముతున్నారట టీ. అది చాలా ధనవంతులు బాగా నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించే వాళ్ళు తాగుతున్నారు. కానీ ఒక దగ్గర 10,000కు 20,000కు కూడా టీ అమ్ముతున్నారు. దానికి కూడా వెళ్తున్నారు కొంతమంది క్యూ కట్టి. అట్లా ఏముంటుంది అని చూడడానికి. మరి మనం బయట తాగే టీ ఎంత దొరుకుతుంది చెప్పండి? ఎంత దొరుకుతుంది? కేవలం 5 రూపాయలుగా పోయింది జమానా, బదలుగా 10 రూపాయలు. 10 రూపాయలు లేదంటే 20 రూపాయలు మంచి స్ట్రాంగ్ టీ అయితే. ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టి టీ తాగుదాం రా అని తీసుకుపోయి, ఈరోజు నా దేవుడు లేచాడని ఎవరికైనా చెప్పావా? నీవు చెప్పగలగాలి. నువ్వు చెప్పితే వారికి కూడా ఎట్లా లేచాడు, ఏమైందంటే చెప్పు. ఆయన మరణ వార్త, ఆయన మరణాన్ని పురస్కరించుకొని, ఆయన పునరుద్ధానాన్ని పురస్కరించుకొని సువార్త ప్రకటించే బిడ్డగా నీవు ఉండాలి. అలాంటి కృప దేవుడు నీకు దయచేయను గాక. మీ అందరికి ఫ్రెండ్స్ లేరని కాదు, ఫ్రెండ్స్కి ఎలాగైనా నువ్వు సువార్త ప్రకటించవచ్చు. దేవుని మరణ వార్త, దేవుని సువార్త, దేవుని పునరుద్ధాన వార్త నీవు చాటి చెప్పు. అందుకే అంటున్నాడు, అదేమని చెప్పుచున్నది, ఆ వాక్యము నీలోను నీతోను నీ నోటను నీ హృదయమందు ఉంది. అయితే అదేమనగా ఆయన మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడని నీవు నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడదు. నీతి కలుగునట్లు నువ్వేం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. చదవండి ఆ మాటలు. ఏలేరగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు. అది నీతి కలగాలి, రక్షణ కలగాలి. ఈరోజు ఈ పునరుద్ధానంలో నీతిని నువ్వు పొందావు, రక్షణ ఇంకా చాలా మంది తెలియక జీవిస్తున్నారు. ఇంకా అనైతికమైనటువంటి కార్యాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ పునరుద్ధానం ద్వారా నీతిని పరిచయం చేయి, రక్షణను పరిచయం చేయి, జీవాన్ని పరిచయం చేయి. కొంతమంది ముఖం చిన్నబుచ్చుకొని ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా కాకుండా పోయారు. కానీ జక్కయ్య దేవుని నిత్య జీవానికి వారసుడై దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం పొందాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకో తెలుసా? ఆయన హృదయమందు విశ్వసించి తను దేవుని నుండి ఏదైతే అడగకముందే, యేసయ్య అడగకముందే ఈయనే రివర్స్లో అంటున్నాడు. ఏమని? నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను, నేనేమని వద్దాను అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 అంతలు చెల్లిస్తాను.
నిజమైనటువంటి మార్పు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చాలామంది బిడ్డలు ఆలస్యంగా వచ్చారు. మరలా మీరు ఎంతవరకు వాక్యం విన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు లేచాడని నీవు మౌనంగా ఉంటే కాదు, ఆయన లేచాడని ఫస్ట్ నీ హృదయంలో విశ్వసించు. బెటర్ టు బిలీవ్ ఇన్ హిమ్. హీ వాజ్ రిజరెక్టెడ్. హీ హాజ్ రిజరెక్టెడ్. హీ వాజ్ రిజరెక్టెడ్ లార్డ్. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. నేను కూడా ఆయన కొరకు నేను లేచి నిలబడతాను. నా దేవుడే లేచి నిలబడ్డప్పుడు నేను కూర్చొని ఉండాలా? నేను మౌనంగా ఉండాలా? లేదు, నా దేవుని కొరకు నేను లేచి నిలబడి నేను దేవుని కొరకు సరైన నిర్ణయాలు తీసుకుంటాను. జక్కయ్య లాంటి నిర్ణయాలు, గట్టి నిర్ణయాలు, వట్టి మాటలు వదిలిపెట్టి గట్టి మాటలు నీ ముందు పలుకుతాను ప్రభు అని చెప్పి నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను. నేనేమని వద్దనైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి వానికి 4 అంతలు చెల్లిస్తానని సరి అయినటువంటి మార్పుతో కూడిన మాటలు జక్కయ్య మాట్లాడి. ఈరోజు అలాంటి మాటలు ఏమైనా మాట్లాడతావా? లేదంటే ఓ పోయినసారి ఈస్టర్ లాగానే జరుపుకొని పోతా అంటే వట్టి మాటలు దేవుని ముందు పనికిరావు. గట్టి మాటలు దేవునితో చెప్పు. ఈరోజు ఆయన పూర్తిగా నీ కొరకు నా కొరకు తన పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి వచ్చాడు. ఏ విధము చేతనేను ఆ యొక్క పునరుద్ధాన శక్తిని నువ్వు పొందాలంటే కొన్నిటిని సమస్తమును పెంటతో సమానముగా ఎంచి ఆ పునరుద్ధాన శక్తిని పొందుతావా? లేచి నిలబడు. ఈరోజు నువ్వు నిజంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, నువ్వు ఈ దేవునితో ఏదైతే చెప్పాలనుకున్నావో జక్కయ్యలాగా యేసయ్యను కూర్చుండబెట్టి నీ హృదయం అనే సింహాసనములో ఆయనకు ఒక సింహాసనం వేసి యేసయ్యను కూర్చుండబెట్టి, నా దేవా నీవు నా కొరకే సజీవుడవయ్యావు, నేను నిలబడుతున్నాను, ఇదిగో నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇన్ని రోజులు ఒట్టి మాటలు మాట్లాడి ఉట్టుట్టి భక్తి చేశాను, కానీ ఇప్పుడు గట్టిగా నీ కొరకు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వెళ్తున్నాను. అవును నాయనా, నేను ఏదైనా నీ దృష్టిలో నీకు ఆయాసకరంగా ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నీ నిత్య మార్గంలో నడిపించు. జీవ మార్గాన్ని నాకు తెలిపావు, అయితే నేను ఇంకా ఆ నిత్య జీవ మార్గంలో ఉండట్లేదు. ఎప్పుడు కూడా నేను ఒక విధంగా ఆత్మీయ నిద్రలో ఉన్నాను, దయతో క్షమించు. ఈరోజు నిద్రించిన నీవు మేల్కో అని రోమాపత్రికలో నుండి నీవు మాట్లాడినప్పుడు లేము నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. ఈరోజు నువ్వు లేచి నిలబడి దేవుని కొరకు సరైన నిర్ణయాలు తీసుకొని, ప్రభువా నీవు సజీవుడవు, నీవు నా పునరుద్ధానుడవు, నేను అనేకులకు చాటి చెప్తా, నేను నా హృదయమందు విశ్వసిస్తాను, నేను ఆ రక్షణ పొందుతాను. నీతి కలుగునట్లు నేను నా హృదయమందు విశ్వసించి రక్షణ కలుగునట్లు నేను నోటితో ఒప్పుకొని ఆ వాక్యాన్ని నేను ఇతరులకు కూడా ప్రకటిస్తాను. ఎంతమంది అయితే ఇంకా ఈ మరణం అంచుల దాకా వెళుతూ మరణానికి లోబడుతూ మరణమే ఇక ముగింపు అనుకుంటున్నారో వారికి శాశ్వత జీవాన్ని కూడా పరిచయం చేస్తాను. బిడ్డలు 2 చేతులు పైకెత్తండి. ఈరోజు మీ ఫ్రెండ్స్ని ఇక్కడికి తీసుకురావాలి. మీ ఫ్రెండ్స్ని కూడా రానున్న దినాల్లో మీరు తీసుకొని రావాలి. మీరు ఏ విధము చేతనైనా ఆ సువార్తను ప్రకటించాలి. ఇది విశ్వాస వాక్యమే తప్ప మరొకటి కాదు. ఇది సజీవ వాక్యమే తప్ప మరొకటి కాదు. నిర్జీవంగా నీవు ఉంటే ప్రయోజనం లేదు. నేను కొంతమందిని ఈ సజీవమైన వాక్యాన్ని చెప్పి దేవుని దగ్గర నడిపిస్తాను. బిడ్డలు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా నీవు నిర్ణయం తీసుకోకపోతే ప్రయోజనం లేదు. ప్రభువా నేను తీసుకుంటున్నాను ఈ నిర్ణయం, కొంతమంది నేను అగ్ని నుండి లాగుతాను, నీ దగ్గర నడిపిస్తాను. బిడ్డలు 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు పైకెత్తండి. ప్రార్థన. ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వారు మాత్రమే చేతులు ఎత్తండి. నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. యేసయ్యా ఈరోజు నిర్ణయాలు తీసుకునే బిడ్డలు దీవించండి. ప్రత్యేకంగా పునరుద్ధాన వార్త చెప్పడానికి ఏ బిడ్డలు మరి ప్రభువా విశ్వాస వాక్యాన్ని చెప్పడానికి, నీతి కలిగిన ఈ వాక్యాన్ని చెప్పడానికి, దేవా రక్షణ కలిగిన ఈ వాక్యాన్ని చెప్పడానికి, నిత్య జీవాన్ని లోకానికి పరిచయం చేయడానికి, ప్రభువా మరణ వార్తను పూర్తిగా తొలగించి సజీవమైన వార్తను చాటి చెప్పడానికి బిడ్డలు చేతులు ఎత్తారు. దేవా సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వాక్యంలో ఉంది. ఈరోజు ఈ వార్తలు ప్రకటించడానికి ఎంతమంది బిడ్డలైతే సంఘ బిడ్డలు లేచి నిలబడి తీర్మానాలు తీసుకున్నారో జక్కయ్యలాగా వారందరినీ మీరు ఆశీర్వదించండి. లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా దీవించండి, బలపరచండి. సరి అయినటువంటి మార్పుకు నిదర్శనంగా ఏ బిడ్డలు నిలబడాలి, నీ కొరకు బలమైన సువార్థికులుగా మారాలి. అంత మాత్రమే కాదు, ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా మారాలి. అలాంటి కృప మా సంఘ బిడ్డలందరికీ మా అందరికీ దయచేసి మమ్మల్ని బలపరచమని, ఇంకా నిత్య జీవం పొందక ఎంతమంది అయితే ముఖం మార్చుకుంటున్నారు వారిలో కూడా నీ అద్భుతం చేసి జక్కయ్య లాంటి మార్పును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం.
కూర్చుందాం. ఈరోజు పాట పాడుతుండగా దేవుని సన్నిధిలో కానుకలు సమర్పిద్దాం. అందరూ కూడా పాట పాడుతుండగా దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించి ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చిన కానుకలు, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగం దేవుని సన్నిధిలో సమర్పించి ఆయనను మహిమపరుద్దాం. ప్రత్యేకమైన పాట మన మధ్యలో ఉన్నటువంటి వాయర్ బిడ్డలు పాడుతుండగా దేవుని సన్నిధిలో కానుకలు సమర్పిద్దాం. లోపల జయ జయ గీతం చైతటి పాడిదము, గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడిదము. యేసురాజునిచ్చే హల్లెలూయా జయమపటించెదము, యేసురాజునిచ్చెను హల్లెలూయా జయమపటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నుంచి దైవసుతుని ముందు, అందు వేసిన ముద్ర కావలి నుంచి దైవసుతుని ముందు. వలదు ఏడువలదు వెల్లుడి గలిలయకు, వలదు వలదు ఏడువలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి, అను చెప్పిన విధముగా తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడిదము, గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడిదము. యేసురాజునిచ్చే హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజునిచ్చే హల్లెలూయా జయమర్పటించెదము. థ్యాంక్ యూ. ఓకే, ఓకే. ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ప్రశాంతి, మన సంఘ సభ్యురాలు ముందుకొచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ఈ విత్తబడిన కానుకలు మనందరి హృదయాల్లో ఫలించినట్లుగా, ముఖ్యంగా ఈ యొక్క కానుకలు దేవునికి ఇచ్చిన బిడ్డలందరినీ దేవుడు దీవించి బలపరిచినట్లు ప్రార్థన. పరిశుద్ధ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాను. దానం కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మేమందరం మీ రీతిగానైనా మీ పాద సన్నిధికి వచ్చి మీ నామాన్ని గణపరుస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ, నామాన్ని సిద్ధించే వాగ్దాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. పాఠం ద్వారా మహిమపొందేమని నమ్ముతున్నామై, ఆరాధన ద్వారా నమ్ముతున్నాం దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాను. నా సంఘ బిడ్డలో బలిహీనులకి బలవంతులు చేయ అనారోగ్యం ఉన్నామని స్వస్థపరచమని అడుగుతున్నాను. మీకే వందనాలు. నిన్న వారిని విడుదల పోయినని చెప్పిన దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రయాసపడి వారం వహిస్తున్న సంస్థ జిల్లాల నా యొక్క మీకు శ్రవణం తెలియజేస్తున్నాను. ఇదిగోనైనా మా అందరికైనా నీ అందునైనా ఇదిగోనైనా శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆయన మా కొరకైనా నువ్వునైనా ఆఖరి బట్టి వరకునైనా నీ సిలువలో నీ రక్తాన్ని కార్చిన దేవాన్ని వందనాలయ్యా. ఇదిగోనైనా మా పాపాలు, మా దోషాలు, మా వ్యసనాలతోనైనా
నువ్వు నాయన మరి లేని సులువు మోసు నాయన అందరిని మమ్మల్ని అందరిని ఒకసారి క్షమించి నాయన బలపరచమని ఇదిగోనైనా మా కొరకైనా ఆఖరి వరకు నాయన కాల్చిన పదనాలు నీ పునరుద్ధరణ శక్తిని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన నువ్వు మరణపు ముళ్ళుని ఈడ్చి గెలిచిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన నువ్వు సజీవుడు అయిన నువ్వు పునరుద్ధరణ శక్తితో లేచిన దేవుడు నాయన నీకు వందనాలయ్యా ఇదిగోనైనా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా వేసిన కానుకలు దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాను నాయన ఇదిగోనైనా వాళ్ళ హస్తాలను ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ఆకాశపు వాకిలు పట్టు జాలనంటే విస్తారం అభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ దాసుడి కుటుంబాన్ని వల్ల సివిల్ సత్యం వరకు పరుచుకొని నైనా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మా నాయన ఫలించమని అడుగుతున్నాం నాయన నీకే వందనాలు చెల్లిస్తాం ఇదిగోనైనా ఈ కార్యక్రమం ఇంతవరకు నాయన ఆది నుంచి అర్థం వరకు నేను నడిపించమని అడుగుతాను నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించండి యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరూ లేచి పడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ఈరోజు అందరూ లేచి పడదాం. దేవుని చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా పునరుత్థాన బలాన్ని నేను నా మట్టుకు నేనే అనుభవిస్తే ప్రయోజనం లేదు. ఈ మరణంతో నిండి ఉన్న ఈ లోకానికి, నేను మానవ లోకానికి పరిచయం చేయడానికే దేవుడు నన్ను ఒక విశ్వాసిగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని వెళ్తాను. నా ఫ్రెండ్స్ని, నా ఆత్మీయులను, నా చుట్టుపక్కల బిడ్డలకు కూడా ఈ పునరుత్థాన వార్త చాటి మరణం ఇక మనపై ఎలాంటి దానికి జయం లేదు. మరణపు ముళ్ళును నా యేసయ్య విరిచాడు, మరణపు కోడలను విరిచివేశాడు, నిత్య జీవాన్ని నాకు ఇచ్చాడు. అదే నిత్య జీవం మీరు కూడా పొందుదురు కాక అని చెప్పి నేను సాక్ష్యం చెప్పి, నా సాక్ష్యం ద్వారా, నా యొక్క మాటల ద్వారా నేను ఇతరులకు నా సజీవుడైన యేసయ్య వార్తలు చెప్తాను. బిడ్డలు 5వ సువార్తగా నేను మారి దేవునికి మహిమ తీసుకురావాలి. అలాంటి కృప దేవుడు దయచేయగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. ఇంతవరకు పాట ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య సందేశం ద్వారా దేవుడు మహిమ పొందినందుకు, కానుకల ద్వారా కూడా దేవుడు మహిమ పొందినందుకు 2 చేతులు ఎత్తి దేవుడు వందనాలు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నీ నామమునికే మహిమ, నీ నామమునికే ఘనత, నీ నామమునికే ప్రభావాన్ని ఆరోపిస్తున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నేను స్తుతించి నీ నామాన్ని ఘనపరచుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో మంది దినాన్ని క్షణాన్ని చూడలేక ఈ లోకయాత్రను ముగించుకున్నారు. అయితే ప్రభువా, మేము నీవు సజీవుడవని ఈ ఈస్టర్ పండుగ దినాన మరి ప్రభువా, నీవు మా అందరి కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు అని మరి ప్రపంచం అంతటికి చాటి చెప్పడం కొరకే మమ్మల్ని సజీవులుగా ఇక్కడ నిలిపారు. దేవా, మేము ఆ యొక్క మరణ వార్తలు నమ్మే బిడ్డలం కాదు, నీ సజీవమైన వార్తలు నమ్మికొని వెళ్తున్నాం. దేవా, జీవం కలిగిన వాక్కును మా హృదయంలో నింపుకొని మా సంఘ బిడ్డలందరూ ఎంతమంది బిడ్డలైతే ఇక నిలబడినారో వారందరూ నీ కొరకు నిర్ణయాలు తీసుకొని వెళ్తుండగా వారిని మీరు దీవించండి. నీ సజీవమైన వార్త ప్రకటించే బిడ్డలుండడానికి మీరు ఆయత్తపరచండి. కేవలం మరి ప్రభువా, నిష్ప్రయోజకులుగా ఎవరు ఉండడానికి లేదు, ప్రయోజకులుగా నీ కొరకు ఉండడానికి అనేకులను మరి ప్రభు అగ్నిలోని లాగినట్టుగా కొంతమంది లాగడానికి బిడ్డలు మీరు ఆయత్తపరచండి. ఎంతో మంది 2వ మరణంలో పాల్గొంటున్నారు. అయితే 2వ మరణం లేదు, ఒకే ఒక మరణం అని చాటి చెప్పడానికి ఈ రోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టావు. దేవా, మేము సజీవుడిగా నేను ఆరాధిస్తున్నా. నీ సమాధి మాత్రమే తెరవబడిన సమాధి. కాబట్టి ఆ వార్త ఇంకా తెలియక ఎంతో మంది మరి మరణిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి నిమిషానికి కొన్ని వేల మంది, లక్షల సంఖ్యలో చనిపోతున్నారు. దేవా, అలాంటి వారు ప్రభు వారు కూడా నీ యొక్క పునరుత్థాన వార్త తెలుసుకొని మరి ప్రభు వారు కూడా శక్తిని పొందుదురుగాక, నీ పునరుత్థాన బలం పొందుదురుగాక. ప్రభు ఎంతమంది అయితే అనారోగ్యాలతో ఉన్నారో వారికి నీ పునరుత్థాన బలాన్ని ఈ క్షణమే అనుగ్రహించండి. వారిని పునరుత్థాన శక్తితో తాకండి. ప్రతి ఆర్థిక ఇబ్బందిపై పునరుత్థాన బలాన్ని మరి ప్రభువా ఆజ్ఞాపిస్తున్నా. నీ పునరుత్థాన బలంతో వారు నింపుదురు గాక, నీ శక్తితో నిండుకుందురు గాక. ఇక ఏ ఒక్కరు అనారోగ్యవంతులుగా ఉండకుందురు గాక. నీ పునరుద్ధానంతో నింపబడి నీ పునరుద్ధాన వార్త చాటి చెప్పబడిగా ఉండడానికి మమ్మల్ని అందరిని ఆయత్తపరచండి. ఈ దినం ప్రభువా, మా సంఘంలో ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమం కొరకు చేయి చాటిని సన్నిధిని మరి కానుకలు అర్పించారో వారందరినీ దీవించండి. అలాగే మరి రిఫ్రెష్మెంట్స్ కొరకు ఎంతమంది బిడ్డలైతే చేయి చాటిచ్చారో వారందరినీ మీరు దీవించండి.
బలపరచండి, సంఘటనలు మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఇక ఏ ఒక్కరి ఇక్కడ బలహీనగా ఉండకుందురు గాక, ప్రతి ఒక్కరిని బలముతో నింపబడుదురు గాక. మా సంఘంలో స్త్రీలు చురుకైన వారు, ధైర్యవంతులు, సాహసవంతులు, జ్ఞానవంతులుగా బిడ్డలుండి అనేకులను నీ మందిరాన్ని నడిపించుదురు గాక. అలాంటి శక్తితో నింపబడుదురు గాక. అలాగే మరి ప్రభువా సంఘ వధువుగా మా సంఘాన్ని, మరి సార్వత్రిక సంఘాన్ని మీరు చూస్తున్నారు. మేమంతా నీవు త్వరగా రాబోతున్న దేవుడు అని ఇతరులకు తెలియజెప్పడానికి మమ్మలను నీ సాక్షి సంఘముగా, సాక్షి సమూహముగా మమ్మల్ని ఆయత్తపరిచి నడిపించమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎంతమంది బిడ్డలైతే ఈ లైవ్ ద్వారా వాక్యం విన్నారో వారిని కూడా దీవించి బలపరచమని, హైదరాబాద్ నుండి పరిగెత్తుకొని వచ్చిన బిడ్డలు తమ్ముడు శ్రీకాంత్, జ్యోతిని బలపరచండి. అలాగే సహోదరి శైలజ, మరి సహోదరి ప్రశాంతి, మమత, ఎస్టేట్, కైసన్, శీల, మరి అలాగే పద్మారావు, మధురిక, లలిత బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. రాజేష్ కూడా బలపరచండి, జర్మీని కూడా బలపరచండి. అలాగే నీ దాసునిగా నన్ను, నీ దాసురాన్ని, ఇతర నలుగురు కుమార్తెను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. అలాగే స్వప్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, పద్మమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి, ఎస్టైను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరందరినీ కూడా నీ శక్తితో నింపి నడిపించమని ప్రార్థిస్తూ, ఇది విన్న వాక్కులతో మమ్మల్ని అందరినీ మరి 30 60 100 ఆ వాక్కులన్నీ మా హృదయంలో ఫలింపజేసి నీ కొరకు ఫలించే బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని అందరిని ఆయత్తపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఇవన్నీ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్క బిడ్డ, సార్వత్రిక సంఘము సదాకాలము నీ దీవెన పొందుదురు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.